దేశంలో 40% ఆఫ్ సంపద 1% పీపుల్ దగ్గర కాన్సన్ట్రేట్ అయిపోయిందని చాలామంది బాధపడిపోతూ ఉంటారండి. వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అవ్వలేదని. వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఎలాగవుద్దండి? వాడు కష్టపడ్డాడు, హార్డ్ వర్క్ చేశాడు, ముందుకెళ్ళాడు, వచ్చింది. అదే హార్డ్ వర్క్ మనం చేస్తే మనకే కాస్త అదృష్టం తోడైతే మనం కూడా సంపాదిస్తాం. మనకది చేత కాలేదు. సంపాదించినోడి పైన ఏడవడం ఎందుకండి? ఆర్థిక అసమానతలు ఉన్నాయంటారు. దానికి ఎవరు కారణం? నీకు వేరే వాళ్ళకి ఆర్థిక అసమానతలున్నాయి. సంపాదించు, గట్టిగా సంపాదించు, కష్టపడు. నీకు అదృష్టం తోడైతే నువ్వు కూడా ఆ రేంజ్‌కెళ్తావు. అంతేగాని మన వైపు నుంచి ఏ ఎఫర్ట్ లేకుండా, ఆర్థిక స్తోమత లేకుండా ముగ్గురిని, నలుగురిని కని, వాళ్ళనే పోషించలేక, వాళ్ళకి తిండి పెట్టలేక, వాళ్ళకి మంచి చదువు ఇవ్వకపోతే, వాళ్ళు రేపొద్దున ప్రయోజకులయ్యి ఎలా సంపాదించగలరు వాళ్ళు? ఎవడైతే రిచ్ ఉన్నాడో వాళ్ళు ఒకడినే కంటారు, ఇద్దరినే కంటారు మ్యాక్సిమం. వాళ్ళని బాగా చదివిస్తారు, క్వాలిటీ లైఫ్ ఇస్తారు. ఆటోమేటిక్‌గా అటువంటి వాళ్ళు బాగా సంపాదిస్తారు. మనం ఆ మోడల్ ఫాలో అవ్వచ్చు కదా! సంపాదించినోడి పని ఏడుపాపి మనం కూడా కష్టపడితే అవకాశం ఉంటదండి.